గంగానమ్మని నేనే, నాగానమ్మని నేనే, బండలమ్మని నేనే. ఏం కావాలో కోరుకోండిరా, అందుకోండిరా ఆశీర్వాదాలు, అందుకోండి. అమ్మ నాగాలమ్మ తల్లే, నా పిల్లని రాత్రిపూట నిద్దట్లో నడుచుకుంటూ పోతుంది. దానికి ఏదో గాలి పట్టింది, వదిలింది తల్లే. మీ ఆవిడికి కరణం గాలి పట్టింది. ఆయన తెచ్చి కొంపలో పెట్టుకో, ఇంకాడికి పోదు. నువ్వురా, నా పిల్లని కాపాడు తల్లే. ఈ కాయ మామూలు కాయ కాదు, కాయ అంటే కాయ కాదు, కొబ్బరికాయ. ఈ కాయని ఇంటికి దిష్టి తీసి గుమ్మానికి కట్టరా, పేడ విరగడైపోతుంది. అట్టగే తల్లే. అమ్మా, నా కొడుకు నెలత చేసి కళ్ళు తేలేసాడమ్మా. మీ చేత్తో కథ కుంకుమ ఇప్పించమ్మా. అయ్యా, నువ్వు అంత పిచ్చోడు అంటున్నావే, మంచోడు చేయమని చెప్పే. మంచోళ్ళకి పిచ్చెక్కించడమే గాని పిచ్చోళ్ళను మంచోళ్ళని చేయడం అమ్మోరికేం తెలుసురా. నువ్వు కాదురా, ఈ ఊరే పిచ్చిది. ఏమిటి వాళ్ళు ఒడ్డునే ఇస్తున్నారు? లోపలికి వెళ్ళొచ్చుగా. చాలేదే, లోపలి దిగి ఇది చూద్దాం. నేను దిగాలా? వాళ్ళ చేత ఇదిస్తాను చూడు. ఈ కాయ విసురుతాను, తీసుకొస్తారా? కాయ తీసుకొచ్చిన వాళ్ళకి 10 రూపాయలు ఇస్తాను. నువ్వు కూర్చో. ఈ పార్వతి పోతే పెట్టి పంపించిందండి. ఏమైందండి? చనిపోయాడు. పోనీ కదా అని ఒక్కసారి ఊరుకుంటే నా బిడ్డ మీదే చేయి చేసుకుంటాడా? ఆడి ఈ గుండెలా గుది బండలా, ఆడు బతకడానికి ఇల్లేదు. ఏందిరా ఇదంతా? తప్పంతా మన దగ్గర ఎట్టుకుని ఊళ్ళో వాళ్ళందరినీ చంపుతానంటావేంది? అతో నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఇంత జరిగినా కూడా మేము చేతులు ముడుచుకొని కూర్చుంటే రేపాడు మా చెవులకు తాటాకులు కడతాడు. కడితే కట్టాడు, మన చెట్లాకులే కోసి మన చెవులకు కడితే అట్ట. చెప్, ఆడెంత, ఆడి బతుకెంత? రేయ్ పండు, సంధ్యాల కల్లా ఆడి కండలు నరికి మన ఇంటి ముందు గుట్టలు పోయాలి. పదండిరా. ఆగండి, ఎవరిని ఏం చేయొద్దు. తప్పు నాది, పొరపాటు నేనే చేశాను. ఎవరిని ఏమి అనొద్దు, ఎవరిని ఏం చేయొద్దు. ఇంకా ఏం మిగిలిందని చూడడానికి వచ్చావు తల్లి? ఏమ్మా, నీకు చంపడానికి నా బిడ్డ దొరికాడా అమ్మా? చూడమ్మా, ఆకతాయితనం వల్ల అది తెలిసి తెలియక చేసిన తప్పు మీ కడుపులో చిచ్చు పెట్టింది. తను క్షమించండమ్మా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. అహంకారంతో నేను చేసిన పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగింది. అమ్మా, మీరు పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళు, ప్రాణాలు తీసినా పాటు పెట్టినా నోరి పడిగే ధైర్యం మాకు లేదమ్మా. జరిగిన ఘోరానికి నేనే కారణం. దానికి మీరే శిక్ష విధించినా భరిస్తాను. నీలో ఈ మార్పు క్షణికం కాకూడదు, శాశ్వతం కావాలి. అదే నీకు నువ్వు విధించుకునే శిక్ష.
ఈ మార్పు ఒక్క పార్వతిలోనే కాదు బాబు, ఈ ఊరు మొత్తంలో రావాలి. ఇక్కడ తిరిగే పిల్లల్ని చూశావుగా, ఆటలాడుతూ ఈతలు కొడుతూ ఏ క్షణంలో ఏ ప్రమాదం నెత్తికి తెచ్చుకుంటారో వాళ్ళకే తెలియదు. పాపం వాళ్ళ గురించి పట్టించుకునేది ఎవరు? వాళ్ళకు ఒక దారి చూపించేదెవరు? ఇదిగో బాబు. బాబు, ఈ ఊరు ప్రెసిడెంట్ గారు ఇల్లు ఎక్కడ? వచ్చండి కదా ఆ. వచ్చండి కదన్నా ఆ. దాన్ని చూపిస్తా. అదే ఇక్కడే ఉన్ను దాన్ని ఆ. వచ్చండి అన్నా. అవును. నాతో దాన్ని ఆ, ప్రెసిడెంట్ గారు కాబట్టి న్యాయం చెప్తున్నారు. బాగానే బేగ ఉంది. దాన్ని. లేకపోతే అట్టగా ఓయ్, ఏంటో ఉన్నారు ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ గారు ఇల్లు ఎక్కడ అంటే తెచ్చా. నమస్కారం అండి. ఉమ్, నా పేరు రాజారాం. ఈ ఊరు గవర్నమెంట్ పోస్ట్ చేసిన మాస్టర్ని. గవర్నమెంట్ మ్యాటర్ని పంపిందా? ఎస్ సార్. ఇదేదో కొత్త గవర్నమెంట్ అనుకుంటా, మన సంగతి తెలవక మ్యాటర్ని పంపింది. దాందే ఉందండి. స్కూల్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారు, వెంటనే శాంక్షన్ చేశారు. ఎవరు? నేను అప్లికేషన్ పెట్టానా? నేనే ఆ పని చేశాను సార్. భలే పని చేశాడయ్యా. నేను చేద్దామనుకున్న పని కుర్రోడే చేశాడు. పోన్లే, ఊరికి ఉపకారం చేసే ఛాన్స్ ఈసారి కుర్రోళ్ళకి ఇచ్చామనుకుందాం. చూడండి, నా బ్యాకింగ్ నా పుస్సింగ్ మీకు ఎప్పుడు థ్యాంక్ యూ ఉంటాడు. సార్. అంతేలే బావా, అన్ని పనులు మనమే చేసుకుంటుంటే ఇక పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయ్యేది ఇప్పుడు. అది. నైస్ మీటింగ్ యూ మిస్టర్ రాజారాం. ఇట్స్ మై ప్లెజర్. ఏంది, చేతులు కలుపుకోవటమేనా? చేతలు ఇవ్వడం ఏమన్నా ఉందా? అప్పుడే ఏమైంది సార్? ఇప్పుడేగా మేము కలిసింది. అన్నీ జరిగిపోతాయి. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన గ్రామంలో రేపటాల నుంచి బడి పెడుతున్నారు కాబట్టి గ్రామస్తులందరూ పిల్లల్ని బడికి పంపించాల్సిందండో. మాస్టర్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. పిల్లలంతా వచ్చారా? చాలా మంది వచ్చారు. మొదటి రోజు కదా, మీ చేత ప్రారంభిద్దామని. షూర్, పదండి. గుడ్ మార్నింగ్. నేనేం చేసేదిరా? ఇతను ఒకడే వచ్చాడా? ఆ, పాపం ఇతను వచ్చేవాడు కాదు. ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థి, బంగారు పలక విజేత కాబట్టి మన మీద దయతో వచ్చాడు. మా నాయనే. అవును, పిల్లలు ఎందుకు రాలేదు? వాళ్ళంతా బడికొస్తే మాతాలు కొడతారని ఆదుకోదానికి వెళ్ళిపోయారని. అది సరే, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఊరు బయట. నాతో దాన్ని చూపిస్తా దాన్ని. అదే కాలేజా, అదే చూయి, ఉమ్, ఇక్కడే ఉంటాను ఎప్పుడు. అదే పిల్లలు కొదకదా. అదిగో, అక్కడ. దాగుడు మూత దండాకో, పిల్లి వచ్చే ఎలక చోర్, ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చు. బుద్ధి అయితే బదిలే. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? ఏదో వెంకట తచ్చ చూయ వయ పెదాల పెంతయ్యా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో